పోన్లే, పెద్దోడిని నేను చెయ్యాల్సిన పని నా బిడ్డ చేస్తున్నది. ఇలాగైనా రాజు రూపలు కలిస్తే ఇంకేటి కావాలా? మరి నాయనా, అప్పుడు మన దగ్గర డబ్బు లేదు కాబట్టి మనతో రాలేదు. ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి రావాలనుకుంటుంది. అది అర్థం చేసుకుని మన రేంజ్కి తగ్గట్టుగా సీఎం గారి సంబంధం చూసి ఖాయం చేశాను. మా కోసం కాదు నాయనా, మీ భవిష్యత్తు కోసం. ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చినప్పుడే ఖాయం చేసుకోవాలి. అమ్మా, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. చట్టబద్ధంగా అయినట్టు మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఉంది. వాళ్ళు లీగల్గా వెళ్తే మనకు ప్రాబ్లం అవుతుందమ్మా. చూడు నాయనా, సీఎం గారు తలుచుకుంటే లీగల్ అయినా ఇల్లీగల్ అయినా జరగని పని ఏముంటుందిరా నాయనా. వాటి గురించి నేను చూసుకుంటాను. నువ్వు నా మాటిని చాలు. కాదు కూడదంటే 2 ఏళ్ల క్రితం ఆ సూర్యప్రతాప్ చేసినట్టే నీకు వాళ్ళు కావాలో నేను కావాలో తేల్చుకో అనాల్సి వస్తుంది. వరాలు, ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆశాలు వేసావంటే కన్న కూతురు అని కూడా చూడను. ఎక్కువ ఆలస్యం చేయను. అయ్యా, ఈ సంబంధం కుదిరితే గుడికి వస్తానని మొక్కుకున్నాను. రేపు అందరం గుడికి వెళ్తున్నాం. సీఎం గారి కూతురు కూడా వస్తుంది. వరాలు, విన్నావా? ఒరే అయ్యా, మామూలుగా అయితే నేనే నీకు సలహాలు ఇచ్చేవాణ్ణి, కానీ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను. ఓ రకంగా నేనే నీకు పెళ్లి చేశాను, కానీ ఇప్పుడు మీ ఇద్దరినీ ఒకటి చేయలేకపోతున్నాను రా అయ్యా. ముత్యాలను ఎదిరించి ఏదో ఒకటి చేద్దామనుకుంటున్నా అక్కడ పెద్దయ్య గారు ఒప్పుకోరు. పైగా ఈ రూపాక్షము గుర్తు చేతులు కలిపానని కోపంగా ఉన్నారు. ఈ విషయంలో ఏం చేసినా నువ్వే చెయ్యాలరా అయ్యా. వేరే వాళ్ళు ఇంకెవ్వరూ ఏటీ చేయలేరు. వింటున్నావా? నా ప్రాబ్లంకి నేనే సొల్యూషన్ వెతుక్కుంటాను. రాజు నన్ను తప్ప ఎవరిని భార్యగా యాక్సెప్ట్ చెయ్యడు. రాజుతో ఒకసారి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ ఇచ్చింది మాత్రం రాజే. నీకు నేను కావాలా, ఆ రాజుగాడు కావాలా? రూప నా రక్తం మాత్రమే కాదురా, నా పౌరుషాన్ని కూడా పంచుకొని పుట్టిన నా కూతురు. ఇంకా ఏంట్రా నిలబడి చూస్తున్నారు? గెట్ అవుట్! వద్దనుకుని బయటికి గెంటేశారు. మళ్ళీ వస్తుందంటే ఏమనుకోవాలి? సీఎం గారికి అమ్మాయి పేరు కూడా మా కాంపౌండ్లో వినపడదు అని చెప్పాను. అట్లాంటిది ఆ అమ్మాయి కాంపౌండ్ దాటి ఇంట్లోకి వచ్చిందని తెలిస్తే ఈ సంబంధం క్యాన్సిల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రూపని కంట్రోల్ చేయాలంటే ఈ విషయాలు నాన్నకే చెప్పాలి. చెప్తాను. చేదు వార్తైనా తీయగా చెప్పాలి. ఈ ముత్యాలు ఎందుకొచ్చింది దీపక్? నాకు కూడా అదే అర్థం కావట్లేదు మమ్మీ. కొంప తీసి మనం పని మనుషులుగా వెళ్ళిన విషయం గుర్తుపట్టి మన పరువు తీయడానికి ఏమైనా వచ్చిందేమో. అత్తయ్య, మీరొచ్చారేంటి? ముందు నువ్వు ఆ అత్తయ్య అన్న పిలుపు పిలవడం మానేయి. రా ముత్యాలు. క్షమించండి, ఉన్నట్టుండి చూసేసరికి అలవాట్లో పొరపాటుగా పిలిచేశానండి. అలవాట్లో పొరపాటుగా పిలుపు ఒక్కటే కాదు,
ఇంకా చాలా జరుగుతున్నాయి. మీ ఇంటి బిడ్డ మా ఇంటి దాకా వచ్చింది. మేం పిలిచినప్పుడు మాత్రం రాలేదు. ఇంకా రాదు అన్న నమ్మకంతో మేము మా రాజుకు వేరే సంబంధం కుదుర్చుకుంటున్నాం. ఇంకోసారి అటువైపు అడిగేయకుండా కుదురుగా ఇంట్లో పెట్టుకుంటే మీకు మంచిది మాకు మంచిదని చెప్పడానికి వచ్చాను. ఈ అవుట్ హౌస్లో మిమ్మల్ని ఉండనిచ్చింది మాకే అసలు పెడతారని కాదు. ఏ పరిస్థితుల్లో ఇక్కడ ఉండనిచ్చామో కొంచెం మైండ్లో పెట్టుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది. మా రాజుకి పెళ్లి కుదిరిపోయింది. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దని మీ అమ్మాయికి చెప్పండి. ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఈసారి సూర్యప్రతాప్ ఉన్నప్పుడే వస్తాను. ఇందులో స్వీట్లున్నాయి, తినండి. రాజన్న ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అమ్మాయి గారిని మర్చిపోవడం అంత ఈజీ కాదు. అక్కడేదో పొరపాటు జరుగుతోంది. ఏంటి రూపా, ఆవిడ చెప్పింది నిజమా? అవును పిన్ని, రాజుకి పెళ్లి చూపులు పెట్టుకున్నారు. అదెలా కుదురుతుంది రూపా? అయినా రాజు ఎలా ఒప్పుకున్నాడు? తాళి కట్టిన భార్య నువ్వుండగా ఇంకో అమ్మాయిని చూడటానికి ఎలా కూర్చుంటాడు? నువ్వు వదిలిపెట్టదు రూపా. రాజు విషయంలో నువ్వెంత దూరమైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే నువ్వు రాజు తాళి కట్టిన భార్యవి. అక్కడ రాజు అంగీకారంతో పని లేకుండా అత్తయ్యే బలవంతంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది పిన్ని. మీరు రాజన్నతో మాట్లాడండి అమ్మాయి గారు. రాజన్నకి మీరంటే ప్రాణం. మీరు నాన్న కావాలా రాజన్న కావాలా అని అడిగినప్పుడు నాన్నగారు కావాలి అని అన్నారని కొంచెం కోపంగా ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు ఏ పరిస్థితిలో అలా అనవలసి వచ్చిందో రాజన్నకి వివరంగా చెప్పండి. అత్తయ్యకి తెలిస్తే మళ్ళీ నాన్న ఉన్నప్పుడు గొడవ చేస్తుందేమో మందారం. పిన్ని, మన ఇల్లు కొనుక్కుని ఉండేది కూడా రాజు వాళ్లే. నాకు తెలుసు రూపా. నాకు తెలిసినంత వరకు రాజు ఈ ఇల్లుని కొనలేదు. ఈ ఇంటిని, ఈ ఇంట్లో ఉన్న తన జ్ఞాపకాలని ఇంకొకరు దక్కించుకోవటం ఇష్టం లేక నీ కోసం, నీ జ్ఞాపకాల కోసం కాపాడుకుంటున్నాడంతే. అవును పిన్ని, రాజు ఉండడం కూడా నా గదిలోనే ఉంటున్నాడు. అంటే రాజుకి నువ్వంటే ఇష్టమే కదా రూపా? నిజంగా రాజుకి నువ్వంటే ఇష్టం లేకపోతే ఈ ఇల్లు ఎందుకు తీసుకుంటాడు? నీ గదిలోనే ఎందుకుంటాడు? అవునమ్మాయి గారు, రాజన్న మిమ్మల్ని వదిలేసి ఉండలేడు. చూడు రూపా, ముత్యాలు చెప్పింది చూస్తే ఆ రాజుకు నువ్వంటే ఇష్టం లేదు. నిజంగా నువ్వంటే ఇష్టం ఉంటే, రాజు మనసులో నువ్వింకా ఉంటే ఇంట్లోకి వేరే అమ్మాయిని రానిచ్చేవాడే కాదు. రాజు ఈ ఇంటిని తీసుకుంది నీకోసమో నీ జ్ఞాపకాల కోసమో అయ్యుండదు. తనని కాదన్న నీ ముందే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని చూపించాలని. తన కుటుంబాన్ని బయట గెంటేసినట్టే మనల్ని కూడా బయట గెంటేయటానికి. మన దయాదాక్షిణ్యాలతో అవుట్ హౌస్లో ఉన్న వాళ్ల దయాదాక్షిణ్యాలతో మనల్ని అవుట్ హౌస్లో ఉంచాలనే పగతోనే ఈ ఇల్లు సొంతం చేసుకున్నాడు. అలా అని ఎందుకు అనుకోవాలి అత్తయ్య? మందరం, వాళ్ల గురించి నీకేమీ తెలీదు, నువ్వూరుకో. చూడు రూపా, అలాంటి వాళ్ల గురించి నువ్వు 2 ఏళ్లుగా తాళిని తీయకుండా ఉంచుకున్నావు. ఆ రాజుగాడేమో ఈ 2 ఏళ్లలో నిన్ను మర్చిపోయి ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయాడు.
ఇంకా వాడు కట్టిన తాళితో ఏం అవసరం ఉంటుంది? తాళి తీసే రూపా. అక్క మమ్మీ చెప్పింది కరెక్టే కదా రూపా. మన ఉప్పు తిని బతికేవాడికి అంతుంటే మనకెంత ఉండాలి? తీసే రూపా, తీసే రూపా. తీయ రూపా. అక్క ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు తమ్ముడు. మన పరిస్థితులు ఇలా అయిపోవటానికి, నీ రాజకీయ భవిష్యత్తు నీకు లేకుండా పోవడానికి ఈ దరిద్రం రూపమెళ్ళలో ఉండటం కూడా ఒక కారణం అనిపించింది. అందుకే ఈ తాళి తీసేయమని చెప్తున్నాను తమ్ముడు. ఏం కాదు, మన రూపాకి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అక్క, తాళిబొట్టుని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తీయడం మన సంప్రదాయం కాదు. దానికి కొన్ని ప్రత్యేకమైన కట్టుబాట్లుంటాయి. అయినా మనం ఇప్పుడున్న పరిస్థితిలో రూపకి నేను పెళ్లి చేయలేను. నా వల్లే ప్రశ్నార్థకంగా మారిపోయిన రూప జీవితానికి నేనే ఒక మంచి దారి చూపిస్తాను. అప్పటి వరకు ఆ తాళిని అలాగే ఉండనివ్వక. అంత దూరం రానివ్వనులే తమ్ముడు. ఈ ఇంట్లో చేరింది నీకు నమ్మక ద్రోహం చేసింది రాజే అని తెలిసిన రోజు, అతనికి ఇంకో పెళ్లి జరుగుతుందని తెలిసిన రోజే ఓ కట్టుబాట్లకి కళ్ళెం పడుతుంది. స్వీట్ తీసుకో తమ్ముడు. మన ఇంటిని కొన్న ఇంట్లో ఉన్న అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయిందంట. స్వీట్ ఇచ్చి వెళ్ళాడు. మంచి విషయం చెప్పావక్క. యాక్చువల్గా మనకి అవుట్ హౌస్లో ఆశ్రమం ఇచ్చినందుకు మనం కనీసం కృతజ్ఞత కూడా తెలియజేయలేదు. వాళ్ళు ఇచ్చిన స్వీట్స్ తినడం కాదు, వాళ్ళకు కూడా మనం ఏదైనా ఇవ్వాలి. మన ఇంట్లో స్వీట్స్ ఏమీ లేవు బావగారు. రేపు తీసుకొచ్చిద్దాంలే అన్నయ్య. నేనేదైనా స్వీట్ చేసి తీసుకెళ్ళిస్తాను నాన్న. అలాగే అమ్మా. ఈ రూప రాజుగాడికి ఇష్టమైన స్వీట్ ఏదో చేసి పంపాలని ప్లాన్ చేస్తున్నట్టుంది. ఇక్కడున్న ప్రతికూల పరిస్థితుల గురించి గౌతమ్కి చెప్తే గౌతమ్ తనకు అనుకూల పరిస్థితులుగా మార్చుకుంటాడు. అదీ కాక మనకి కొంత హెల్ప్ అవుతాడు. ముందు రాజుతో మాట్లాడాలి, ఆ తర్వాత సమయం చూసి నాన్న నొప్పించాలి. అది అంత ఈజీ కాదు, కానీ అది తప్ప నాకు వేరే దారి లేదు. రాజు నాకు కావాలి. ఆ విషయం నాన్నకు అర్థమయ్యేలా చేయాలి. సుమా, ఆ ఇల్లు తీసుకుంది రాజు వాళ్ళన్న విషయం మా అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా? తెలుసండి. ఆ విషయం అన్నయ్యకి తెలియకుండా జాగ్రత్త పడాలి. అలాగే. ఆ రాజుగాడు అక్కడ ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలిసిన రూప మెళ్ళో తాళి తీయనివ్వటం లేదు. తమ్ముడు కూడా రూపకే సపోర్ట్ చేస్తున్నాడు. మమ్మీ, ఈ విషయం గౌతమ్కి చెప్తే రాజుకి ఎలాగో రూప అవసరం లేదు కాబట్టి రూప విషయం రాజు పట్టించుకోడు. గౌతమ్ ఏదో ఒకలా రూపని సొంతం చేసుకుంటే మనకైనా యూజ్ అవుతాడు కదా మమ్మీ. అవును దీపక్, మంచి ఐడియా. చెప్పండి. గౌతమ్, నీకొక అదిరిపోయే న్యూస్ చెప్తాను. ఏమంటున్నారండి? రాజుకి సీఎం కూతురుకి పెళ్లి నిశ్చయమైంది. ఇక రూపా జోలికి
ఆ రాజు రాడు. కాబట్టి నువ్వు సొంతం చేసుకునే ప్లాన్ చేస్తావేమోనని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కానీ ట్విస్ట్ ఏంటంటే వాడికి ఇంకో పెళ్లి జరుగుతుంది అని తెలిసిన రూప తన మెళ్ళో ఉన్న తాళిని తీయనివ్వటం లేదు. ఏమంటున్నారంటీ? గౌతమ్, అది ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇన్కమ్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. బంగారు బాతుపడు గురించి చెప్పారు. ఆఫ్టర్ ఆల్ కోడిగుడ్డు ఇవ్వలేనా? పంపిస్తాను మీకు. మళ్ళీ రూప జీవితంలోకి గౌతమ్ అనే దుర్మార్గుడు రాబోతున్నాడా? ఇప్పుడు కూడా నాకు అమ్మాయి గారితో మాట్లాడాలి అనిపిస్తుంది. అంటే టెర్రస్ పైకి రాజు వచ్చి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడా? నాలాగే అమ్మాయి గారు కూడా ఆలోచిస్తుంటే నా కోసం టెర్రస్ వైపు చూస్తుంటారు. రాజు నా కోసం బయటకు వస్తాడా? అమ్మాయి గారు నాతో మాట్లాడాలనుకుంటున్నట్టున్నారు. రాజు నాతో మాట్లాడాలి అనుకుంటున్నట్టున్నాడు. రాజు, మనిద్దరం ఒక్కసారి కలవాలి, మనసు విప్పి మాట్లాడుకోవాలి. రాజు, ఇప్పుడు ఎలా కలవాలి, ఎక్కడ కలవాలో అర్థం కావడం లేదు. అమ్మ రూపా, ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏం లేదు నాన్న, బయట చల్లగాలి వస్తుంది అందుకని వచ్చానంతే. ఆ ఇంట్లో ఉండి అలవాటైపోయి ఇప్పుడు ఈ ఇంట్లో ఉండడం కష్టంగా ఉంది కదమ్మా? అదేం లేదు నాన్న, ఇల్లు లేకపోవడం కష్టంగా లేదు నాన్న, నాతో రాజు లేకపోవడం కష్టంగా ఉంది. పదమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది, పడుకుందు గాని. ఒరే నాయనా, ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా?
ఎక్కడికి లేదమ్మా. పొద్దున్నే గుడికి వెళ్ళాలి. వెళ్ళి త్వరగా పడుకో. వెళ్ళరా నాయనా, వెళ్ళు. రామలక్ష్మి, రేపు ఉదయాన్నే లేచి ప్రసాదం తయారు చేయి. అలాగే అమ్మగారు. అన్నయ్య రూపాయి ఇక్కడ మాట్లాడుకోవడం కష్టం. గుడి దగ్గరైనా కుదురుతుందేమో.